సో ఈరోజు మన టాపిక్ వెస్ట్ హైదరాబాద్ అంటే ఏపీ అండ్ తెలంగాణలో బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఈ ముంబై హైవేలోనే ఉంది. వై వెస్ట్ హైదరాబాద్లో ప్రైజెస్ ఇంతలా పెరుగుతున్నాయి అనే దానికి నేను రీజన్స్ చెప్తున్నాను. ఐటీ సెక్టర్, ఫార్మా సెక్టర్, ఇన్వెస్టర్స్ ఇక్కడే కొన్ని రాంగ్ స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు. రియల్టర్స్ మోసం చేసే మాట వాస్తవమే, బట్ క్లయింట్స్ ఆర్ ఆల్సో గ్రీడీ. అత్యాశకు పోతున్నారు, మోసపోతున్నారు. సో వెస్ట్ హైదరాబాద్లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే, హాయ్ హలో అండి, నేను మీ రవిప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ మెంటర్ అండ్ క్రియేటర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సేల్స్ సక్సెస్ సిస్టమ్. సో ఈరోజు మన టాపిక్ వెస్ట్ హైదరాబాద్ అంటే ది స్పైన్ ఆఫ్ హైదరాబాద్. ది స్పైన్ ఆఫ్ హైదరాబాద్ అనేది ముంబై హైవేకున్న ఇంకొక నేమ్. సో అంటే అది నేను క్రియేట్ చేసిన నేమ్, మార్కెట్లో అయితే లేదు. ద స్పైన్ ఆఫ్ హైదరాబాద్ అని ముంబై హైవేని ఎందుకు అనొచ్చు అంటే, మనం ఎల్బీ నగర్ దగ్గర నుంచి తీసుకుంటే అప్ టు పటాన్ చెరువు వరకు కూడా హైదరాబాద్ సిటీని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తూ పాస్ అవుతుంది ఈ ముంబై హైవే, ఎల్బీ నగర్ టు పటాన్ చెరువు. సో హైదరాబాద్ సిటీకి ఇది స్పైన్ లాంటిది. ఒక పక్క తీసుకుంటే న్యూ సిటీ, పూర్తిగా న్యూ సిటీ, ఐటీ కారిడార్. ఇంకొక పక్క తీసుకుంటే ట్రెడిషనల్ బిజినెస్ మార్కెట్, అలాగే ఫార్మా ఎస్టాబ్లిష్మెంట్స్. 2 పార్ట్స్ కింద సిటీని డివైడ్ చేసింది. దట్స్ వై ఐ కాల్ ఇట్ యాజ్ స్పైన్ ఆఫ్ హైదరాబాద్. అలాగే దీన్ని ఎవర్ గ్రీన్ హైవే అంటారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్కి ప్యారడైజ్ లాంటిది ఈ ముంబై హైవే. సో ఈ ముంబై హైవేని ఒకసారి పూర్తిగా ఫుల్ లెంగ్త్ స్ట్రెచ్ పరిశీలిద్దామండి. ఇంకొక అపోహ ఏంటంటే, వెస్ట్ హైదరాబాద్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి డోర్స్ క్లోజ్డ్, వాళ్ళు కొనలేని పరిస్థితులు ఉన్నాయి. వెస్ట్ హైదరాబాద్ అనేది ఓన్లీ హెచ్ఎన్ఐస్కి మాత్రమే, ఇది బెవర్లీ హిల్స్ లాంటిది అని చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎస్ అండి, దీనిలో కొంత నిజమైతే ఉంది, బట్ నాట్ 100% రియల్. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా 20,000 స్క్వేర్ యార్డ్కి 20,000, 18,000, 19,000 ఆ బడ్జెట్లో ఒక మంచి అప్రూవ్డ్ లేఅవుట్లో ఫ్లాట్స్ పర్చేజ్ చేసుకోగల పరిస్థితి ముంబై హైవేలో ఉంది. అలాగే మీరు ఫామ్ సైట్కి వెళ్తే 12,000 దగ్గర నుంచి 14,000లో ఎక్స్ట్రార్డినరీ లొకేషన్లో మీరు ఫామ్ ల్యాండ్ పర్చేజ్ చేసుకోవచ్చు. సో ముంబై హైవే గురించి, ఆ వెంచర్స్ గురించి కూడా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ముంబై హైవే ఎల్బీ నగర్ నుంచి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఫ్రమ్ మియాపూర్ వీ విల్ స్టార్ట్ అండి. మియాపూర్లో మెట్రో ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి తీసుకుందాం, అక్కడ ఏం జరిగిందనేది చూద్దాం. మియాపూర్ టు పటాన్ చెరువు ఒక స్ట్రెచ్ కింద తీసుకున్నాం అనుకోండి, దానికి 2 వైపులా ఎలా ఉందనేది చూద్దాము, ఎలాంటి లొకాలిటీస్ ఉన్నాయని చూద్దాము. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ తీసుకుంటే బాచుపల్లి, బౌరంపేట్, అలాగే అమీన్పూర్, కొండాపూర్, గచ్చిబౌలి, హఫీజ్పేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, లింగంపల్లి, నల్లగండ్ల, నానక్రామ్గూడ, మోకిలా, కోకాపేట్, ఇలాంటి ప్రీమియం స్ట్రెచ్ ఒక పక్క, మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు స్టే చేసే స్ట్రెచ్ ఇంకొక పక్క. ఈ 2 సైడ్స్ కూడా ఓఆర్ఆర్ వరకు రెసిడెన్షియల్ హబ్ లాగా డెవలప్ అయింది. ప్లస్ మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, 72% ఆఫ్ ది హైదరాబాద్ పాపులేషన్ స్టేస్ హియర్ ఇన్ వెస్ట్ హైదరాబాద్. సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక పక్క, హెచ్ఎన్ఐస్ ఒక పక్క, అలాగే హైదరాబాద్ స్కైలైన్ని కూడా చేంజ్ చేసే ఏరియా వెస్ట్ హైదరాబాద్. ఇప్పుడు మనం ముంబై స్కైలైన్తో పోటీ పడుతున్నాం. మనకన్నా హైరైజ్ టవర్స్ 42 ఫ్లోర్స్, 44 ఫ్లోర్స్ మించి ఒక్క ముంబైలోనే ఉన్నాయి, ఇంకెక్కడా లేవు. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ వల్ల మన బిల్డర్స్ ఈ కన్స్ట్రక్షన్ చేయగలుగుతున్నారు. సరే, అది ఇంకొకసారి మాట్లాడుకుందాం. ఇలా ఏరియా ఎక్స్పాండ్ అయిందండి. అలాగే బిహెచ్ఈఎల్, ఓడిఎఫ్, ఇక్రిసాట్ లాంటి మహారత్న కంపెనీస్కి ఈ ముంబై హైవే లేకపోతే ఈ వెస్ట్ హైదరాబాద్ ప్లేస్, అలాగే టోటల్ ఐటీ, టోటల్ కాకపోయినా ఆల్మోస్ట్ 80-85% ఆఫ్ ద ఐటీ సెక్టర్ అంతా వెస్ట్ హైదరాబాద్లోనే ఉంది.
హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ ఏరియాస్లో కాన్సన్ట్రేట్ అయింది. నార్త్ వైబ్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది ఫార్మా అంతా ఇక్కడే ఉంది. 10-15 ఇయర్స్ బ్యాక్ వెళ్తే మియాపూర్లో మనం 6 lakhs నుంచి 10 lakhsలో ఒక ప్రీమియం 3 bedroom ఫ్లాట్ పర్చేజ్ చేయవచ్చు. 10 lakhsలో ఈరోజు అంటే 1 crore లేకపోతే 3 bedroom పర్చేజ్ చేయలేని పరిస్థితి వచ్చింది. మియాపూర్ అనేది అవుట్స్కట్స్, ఒకప్పుడు మిడిల్లో ఫారెస్ట్ ఉంది. అసలు మియాపూర్లో రిసైడ్ అవటం సాధ్యమేనా, అక్కడ ప్రైజెస్ ఎలా పెరుగుతాయి, ఇలాంటి రకరకాల వాదనలు ఉన్నాయి. బట్ ఇప్పుడు మియాపూర్ గురించి, చందానగర్ గురించో లేకపోతే గచ్చిబౌలి గురించో ఎవరు చెప్పాల్సిన పని లేదు కదా. సో దట్స్ హౌ ముంబై హైవే హ్యావ్ ఎక్స్పాండెడ్ అండి. అది నేను చెప్పదలుచుకున్నది. ఇంకా ఈ ముంబై హైవే యొక్క ప్రత్యేకత చెప్పాలంటే ఏపీ అండ్ తెలంగాణలో బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఈ ముంబై హైవేలోనే ఉంది. ఇస్నాపూర్ దగ్గర పాసమైలారంలో ఉన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్. అలాగే ఏషియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్. అలాగే నార్త్ సైడ్ చూసుకుంటే ఫార్మా అంతా కాన్సన్ట్రేట్ అయింది. వరల్డ్కే ఫార్మా క్యాపిటల్ మన హైదరాబాద్. ఆ ఫార్మా అంతా కూడా వెస్ట్ హైదరాబాద్లోనే కాన్సన్ట్రేట్ అయింది. సో వై వెస్ట్ హైదరాబాద్లో ప్రైజెస్ ఇంతలా పెరుగుతున్నాయి అనే దానికి నేను రీజన్స్ చెప్తున్నాను. ఐటీ సెక్టర్, ఫార్మా సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అలాగే పాపులేషన్ డెన్సిటీ 72% ఆఫ్ ద పాపులేషన్ వెస్ట్ హైదరాబాద్లోనే ఉంది. సో న్యాచురల్గా ల్యాండ్ ప్రైజెస్ పెరుగుతాయి, ఇంకా వేరే స్కోపే లేదు. దానివల్లే వెస్ట్ హైదరాబాద్ని కానీ ముంబై హైవేని కానీ ఇన్వెస్టర్స్ ప్యారడైజ్ అంటారు. రియల్టర్స్కి ప్యారడైజ్ లాంటిది ఈ హైవే. నెక్స్ట్ ఆఫ్టర్ పటాన్ చెరువు ఎలా ఉందో చూద్దాం. పటాన్ చెరువు దగ్గర తీసుకుంటే లెఫ్ట్ సైడ్ ఇప్పుడు పాసమైలారం ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంటుంది. రైట్ సైడ్ కొన్ని ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. తోషిబా లాంటి బిగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. పెప్సికో ఉంది. సమ్ బీర్ రిలేటెడ్ కంపెనీస్ ఉన్నాయి. ఇలా ఫార్మా కంపెనీస్ అయితే చాలా ఉన్నాయి. అలాగే రెసిడెన్షియల్గా కూడా డెవలప్ అవుతూ ఉంది. కానీ ఈ ఏరియాలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయవచ్చా అంటే ఛాన్సెస్ తక్కువేనండి. ఎందుకంటే స్క్వేర్ యార్డ్ వచ్చి 40,000, 50,000 ఈ ఏరియాలో నడుస్తూ ఉంది. సో పటాన్ చెరువులో, ఇస్నాపూర్లో ఆ ఏరియాస్ కూడా ఓన్లీ హెచ్ఎన్ఐస్కి. ప్లస్ ఈ ఏరియాలో ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ వల్ల క్రియేట్ అయిన పొల్యూషన్, దానివల్ల కొన్ని ప్లేసెస్లో వాటర్ పొల్యూషన్, ఈ ప్రాబ్లం ఉంది. దీనివల్ల కూడా అక్కడ రిసైడ్ అవ్వటానికి ఎక్కువ మంది ఇష్టపడట్లేదు. ఈవెన్ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నప్పటికి కూడా రెసిడెన్షియల్గా ఈ రుద్రారం, ఇంద్రేశం ఇలాంటి ప్లేసెస్ ముత్తంగి రెసిడెన్షియల్గా డెవలప్ అవ్వకపోవటానికి కారణం ఇది. సో ఇన్వెస్టర్స్ ఇక్కడే కొన్ని రాంగ్ స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు. ఎక్కడో కంది వరకు వెళ్ళి ఇన్వెస్ట్ చేయటం కన్నా రుద్రారంలో ఏదో తక్కువకు వస్తుంది, 20,000, 24,000లో వస్తుందని కొంతమంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అది ఫెయిల్డ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. దీనికి రీజన్ ఏంటంటే చుట్టూ పెరి అర్బన్ జోన్, అలాగే ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువ. అక్కడ నేను ఫేస్ చేసిన ఇన్సిడెంట్ అండి. ఈ మధ్య నా క్లయింటే 24,000లో హైవేకి సెకండ్ బిట్ వస్తుందని ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో తీసుకున్నాడు. తర్వాత నేను వెళ్ళి చూస్తే చుట్టూ ఉన్న ల్యాండ్స్ డిస్ప్యూట్స్లో ఉన్నాయి. ఆ పక్కనంతా పెరి అర్బన్ జోన్ ఉంది, కన్జర్వేటివ్ జోన్ ఉంది. సో నో ఛాన్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అంత ప్రైమ్ లొకేషన్లో కూడా ఒక్క హౌస్ కనిపించట్లేదు. సో అలా ఇన్వెస్ట్ చేయొద్దు. అలాగే ఆ లేఅవుట్కి 2019లో ఎల్పీ నెంబర్ వచ్చింది. నాట్ ఈవెన్ రోడ్స్ లేవు, ఒక సెక్యూరిటీ గార్డ్ లేడు, ఒక ఆర్చ్ లేదు, ఒక సెక్యూరిటీ సిస్టమ్ లేదు. సో ఇలా ఇన్వెస్ట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ ఫెయిల్ అవుతుందండి. మళ్ళీ మీరు రియల్టర్స్ ఏదో మోసం చేశారంటారు. రియల్టర్స్ మోసం చేసే మాట వాస్తవమే, బట్ మీరు కూడా గ్రీడీగా ఉన్నారు కదా. సారీ ఫర్ దిస్, క్లయింట్స్ ఆర్ ఆల్సో గ్రీడీ. అత్యాశకు పోతున్నారు, మోసపోతున్నారు. వై యూ షుడ్ అండి, ఎందుకలా? సో రైట్ వే ఆఫ్ రైట్ ఇన్వెస్టర్ని రైట్ రియల్టర్ని పట్టుకోండి, రైట్ వెంచర్ని ఐడెంటిఫై చేయండి. క్వాలిటీ ఈజ్ అన్ ఎవర్ నెగోషియబుల్ అండి. మంచి వెంచర్లో ఒక 1,000 రూపీస్ ఎక్కువ పెట్టవచ్చు. వై యూ షుడ్ బి గ్రీడీ, అది అర్థం చేసుకోండి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు. నెక్స్ట్ రిచ్ తీసుకుందామండి. సో ఈ ఏరియాలో మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అందుబాటులో లేవు, ప్రైజెస్ అందుబాటులో లేవు. పూర్తిగా ఇంటీరియర్కి వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి కంది, అంటే ఎడ్యుకేషనల్ హబ్ లాంటిది,
560 ఏకర్స్లో ఐఐటి ఉంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అది. 4000 స్టూడెంట్స్ అక్కడ ఎడ్యుకేషన్ తీసుకుంటా ఉన్నారు, అక్కడే స్టే చేస్తూ ఉన్నారు. సో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. అలాగే క్లస్టర్ వైజ్ డెవలప్మెంట్. ఎస్, కందిలో కొంతవరకు ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ అక్కడ కూడా ప్రాబ్లం ఏంటంటే పెరి అర్బన్ జోన్ అండ్ కన్జర్వేటివ్ జోన్ చాలా ఎక్కువ ఉంది. సో బీ కేర్ఫుల్ వైల్ ఇన్వెస్టింగ్. అంటే ఈ పెరి అర్బన్ జోన్ అండ్ కన్జర్వేటివ్ జోన్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు ఇన్వెస్ట్ చేసే టైంకి డెఫినెట్గా 3TVకి అయితే కాల్ చేయండి. అది ఎలాంటి జోన్లో ఉంది, ఆ వెంచర్ ఏ జోన్లో ఉందనేది మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. ఈవెన్ పెరి అర్బన్ జోన్లో ఉన్నా కూడా హెచ్ఎండిఏ పర్మిషన్ వస్తుంది, అది గుర్తించండి. హెచ్ఎండిఏ పర్మిషన్ వచ్చింది కాబట్టి అది మంచి లేఅవుట్ అని మీరు డిసైడ్ అయితే అది ఎవరు మీకు హెల్ప్ చేయలేరు. ఎస్, అక్కడ కన్వర్షన్ జరుగుతుంది, బట్ ఆ చుట్టూ ఉన్న ల్యాండ్ పెరి అర్బన్ జోన్లో ఉన్నప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ రావడానికి ఛాన్స్ లేదు కదా. సో ఆ ఏరియా ఎలా డెవలప్ అవుతుంది, ప్రైజెస్ ఎలా పెరుగుతాయి. సో అగైన్ ఇట్స్ ఎ డెడ్ ఇన్వెస్ట్మెంట్. సో ఆ విషయంలో కేర్ తీసుకోండి. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ ఫర్ దట్. నెక్స్ట్ అండి, ఈ స్ట్రెచ్ తర్వాత చూద్దాం సంగారెడ్డి అండి. సంగారెడ్డి అనేది ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్స్లో తెలంగాణలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ 2 టైర్ సిటీ. మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవటానికి ఇంకా ఆప్షన్ ఉన్న 2 టైర్ సిటీ సంగారెడ్డి. సో వెస్ట్ హైదరాబాద్లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే సంగారెడ్డి చుట్టుపక్కల, సంగారెడ్డి నుంచి ఒక 10 కిలోమీటర్స్ రేంజ్లో అనుకోండి. సంగారెడ్డి టౌన్ వచ్చి హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉందండి. ఈ హెచ్ఎండిఏ లిమిట్స్ దాటి మనం ఫ్రీ జోన్లోకి వెళ్తే, డిటిసిపి జోన్లోకి వెళ్తే మీకు 15,000 to 20,000లో మంచి లేఅవుట్స్లో ఫ్లాట్స్ దొరుకుతూ ఉన్నాయి. ముంబై హైవే నుంచి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అరౌండ్ 20,000 మీకు అప్రూవ్డ్ లేఅవుట్లో ఫ్లాట్ దొరుకుతుంది. అలాగే మీరు ఫామ్ సైట్ లవర్స్ అయితే మీకు అరౌండ్ 12,000, 11,000 ఆ బడ్జెట్లోనే మంచి ఏరియాలో సూపర్బ్ లొకేషన్లో మీరు ఒక మంచి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ అండి. గోల్డెన్ ఆపర్చునిటీ అని నేను ఎందుకు అంటున్నానంటే రీజనల్ రింగ్ రోడ్ వర్క్ వెరీ ఫ్యూ డేస్లో స్టార్ట్ అవబోతుంది. ఆ స్టార్ట్ అయ్యే పాయింట్, ఫస్ట్ వర్క్ స్టార్ట్ అయ్యే పాయింటే సంగారెడ్డి తర్వాత పెద్దాపూర్ దగ్గర ఫౌండేషన్ స్టోన్ అండ్ ఫస్ట్ వర్క్ అక్కడే స్టార్ట్ అవబోతుంది. రీజనల్ రింగ్ రోడ్ గురించి హైదరాబాద్ ప్రజలు ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత ఏం జరిగింది, ల్యాండ్ ప్రైజెస్ ఎలా పెరిగినాయి, డెవలప్మెంట్ ఎలా జరిగింది అనేది మీ అందరికీ తెలుసు. సో ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ అండి. ఇంకా దీనికి మించిన డెవలప్మెంట్. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను. కొరియన్ టీమ్ లాస్ట్ వీక్ మన తెలంగాణను విజిట్ చేసింది, సీఎంతో మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ ప్రపోజల్ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ దగ్గర మా కొరియన్ గవర్నమెంట్కి ల్యాండ్ అలాట్ చేయండి, ఇండియన్ అండ్ కొరియన్ ఇండస్ట్రియల్ కారిడార్, బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ అక్కడ క్రియేట్ చేద్దామని కొరియన్ గవర్నమెంటే ప్రపోజ్ చేసింది. ఇంకా ఫౌండేషన్ స్టోనే వేయలేదు, వర్కే స్టార్ట్ చేయలేదు. ఇలాంటి ప్రపోజల్స్ వస్తూ ఉన్నాయి. సో ఒకసారి ఊహించండి, రీజనల్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్కి మించి ఉంటుంది. ఓఆర్ఆర్ ఈజ్ నథింగ్ బిఫోర్ రీజనల్ రింగ్ రోడ్ అండి. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇండియాలో ఇలా సర్కులర్ డెవలప్మెంట్ ఒక హైదరాబాద్లోనే సాధ్యమైంది. బెంగళూరు లాంటి సిటీస్కి ఔటర్ రింగ్ రోడ్ ఉంది, కానీ రీజనల్ రింగ్ రోడ్ ఉన్న సిటీ ఇండియాలోనే లేదు. హైదరాబాద్ ఈజ్ ద ఫస్ట్ సిటీ. ఇలాంటి సిటీస్ బీజింగ్, మాస్కో, ఇలా చైనాలో ఉన్నాయి, కొరియాలో ఉన్నాయి, రష్యన్ క్యాపిటల్ మాస్కోలో ఉంది. ఆ సిటీస్ ఎంతలా డెవలప్ అయినాయి అనేది ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు. సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు హైదరాబాద్, ప్రత్యేకంగా ముంబై హైవేకి వెస్ట్ హైదరాబాద్కి ఏం జరగబోతుంది అనేది మీరే ఊహించుకోండి. సో వెస్ట్ హైదరాబాద్లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక మంచి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే సంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాలు. సంగారెడ్డిలో కూడా ఇన్వెస్ట్ చేయలేరు. సంగారెడ్డి బోర్డర్ దాటి హెచ్ఎండిఏ లిమిట్స్ దాటి డిటిసిపి లిమిట్స్లో మీరు ఒక మంచి లేఅవుట్ ఐడెంటిఫై చేయగలిగితే గోల్డెన్ ఇన్వెస్ట్మెంట్ అండి. 1-2 ఇయర్స్లోనే డబల్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాంటి లేఅవుట్స్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే
definitely call to 3TV team. We will help you out. 3TV highly suggest this area, ది బెస్ట్ ఏరియా అని మేము క్లియర్ కట్గా చెప్తున్నాం. సంగారెడ్డి టు పెద్దాపూర్ స్ట్రెచ్ అనమాట. సో దీని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలన్నా యూ కెన్ విజిట్ అవర్ ఆఫీస్ అండి. కేపీహెచ్బిలో ఉన్న మా ఆఫీస్ విజిట్ చేయండి, లేదంటే జూబ్లీ హిల్స్లో ఉన్న మా స్టూడియో విజిట్ చేయండి. నేను ముంబై హైవే నుంచి పిన్ టు పిన్ ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్స్ ఇస్తాను. దీనికి మేమేం ఛార్జ్ చేయట్లేదు, ప్లీజ్ నోట్. ఇక్కడ ఏం ఛార్జ్ చేయట్లేదు. మా ఏం ఏంటంటే ఎవ్రీబడి షుడ్ డూ ద రైట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి, వెస్ట్ హైదరాబాద్ నుంచి పూర్తి డీటెయిల్స్ తీసుకోండి. వన్స్ నాతో కనుక మీరు 1-to-1 చేయగలిగితే 1 hour 2 hours వెస్ట్ హైదరాబాద్లో మీకు తెలియని విషయం అంటూ ఏమీ ఉండదు. దట్ ఐ కెన్ ఎష్యూర్ యూ. అండ్ మీరే ఎక్స్పర్ట్ ఇన్వెస్టర్ అవుతారు, అది నేను ఎష్యూర్ చేయగలుగుతాను మీకు. సో ట్రైట్ అండి, 1-to-1 సెషన్కి రావడానికి ట్రై చేయండి. లేదు మాకు అంత టైం లేదు అంటే మీరు సైట్ చూస్తానంటే వీఆర్ మోర్ దెన్ హ్యాపీ. అవర్ టీమ్ విల్ హెల్ప్ యూ అవుట్. మీకు సైట్ చూపిస్తుంది, ప్లస్ ఈ స్ట్రెచ్ మొత్తం ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అదంతా ప్రాక్టికల్గా మీకు చూపిస్తుంది. సైట్ విజిట్కి వెళ్ళటం అంటే సైట్ చూసి రావటం కాదు, సైట్ ఆ వెంచర్లో ప్రైజెస్ ఎందుకు పెరుగుతాయి, దానికి సపోర్ట్ చేస్తున్న పారామీటర్స్ ఏంటి, దానికి సపోర్ట్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, దానికి సపోర్ట్ చేస్తున్న పాపులేషన్ డెన్సిటీ, ఎంప్లాయ్మెంట్ స్కోప్, ఇలా అన్నీ మేము మీకు చూపిస్తాం. 1 day స్పెండ్ చేయడానికి రెడీ అయ్యిరండి. సో ఒకసారి ఈ విజిట్ చేసిన తర్వాత మీకు సెకండ్ థాట్ అయితే ఉండదు. ఇఫ్ యు ఆర్ ఎ సీరియస్ బయర్, దట్ ఐ కెన్ అష్యూర్ యూ. సో రియల్ ఎస్టేట్లో ఎవరు ఇవ్వలేనటువంటి సర్వీస్, ఎవరు ఇవ్వలేనటువంటి ఇన్ఫర్మేషన్, మీ ఇన్వెస్ట్మెంట్ని బుల్లెట్ ప్రూఫ్ చేసే రైట్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ నేను మీకు ప్రొవైడ్ చేయగలుగుతాను. సో బిలీవ్ అస్ అంటే, సో దిస్ ఈజ్ ద గోల్డెన్ ఛాన్స్ అండ్ దిస్ ఈజ్ ద రైట్ టైం. మీరు వెయిట్ చేస్తే 1 year తర్వాత సంగారెడ్డిలో కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో లేకుండా పోతుంది. సంగారెడ్డి గురించి చెప్పాలంటే ఇంకా చాలా టైం తీసుకుంటుంది. అంటే సంగారెడ్డి హ్యాస్ గాన్ ఇట్ ఓన్ మాస్టర్ ప్లాన్. అలాగే సంగారెడ్డికి 4 sites తీసుకుంటే ఒక పక్క ముంబై హైవే ఉంది, ఇంకొక పక్క NH 171 మహారాష్ట్రను కనెక్ట్ చేస్తూ ఉంది, ఇంకొక పక్క నర్సపూర్ హైవే ఉంది, ఇంకొక పక్క రీజనల్ రింగ్ రోడ్ ఉంది. అంటే ORR లాంటి స్ట్రక్చర్ ఆల్రెడీ ఉంది. అలాగే ORR లాంటి స్ట్రక్చర్ సంగారెడ్డి మాస్టర్ ప్లాన్లో కూడా ఉంది. అలాగే సంగారెడ్డిని 150 feet రోడ్ 2 parts కింద డివైడ్ చేస్తుంది. సంగారెడ్డి చుట్టుపక్కల ప్రత్యేకంగా చెప్పాల్సింది ఇంకొకటి మంజీరా రిజర్వాయర్ అండి. వాటర్, అబండెన్స్ ఆఫ్ వాటర్. అండ్ మంజీరా వాటర్ గురించి మీ అందరికీ తెలిసిందే, దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది ఒక బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ రెసిడెన్షియల్ హబ్గా డెవలప్ అవడానికి. అలాగే అది ఒక ఎడు హబ్. 10-15 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, 2 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, డెంటల్ అండ్ ఫార్మా కాలేజెస్ ఉన్నాయి. సో ఇట్స్ ఎ బిగ్ లిస్ట్ అండ్ అగైన్. సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే జస్ట్ గివ్ అస్ ఎ కాల్. సంగారెడ్డి పెద్దాపూర్ తర్వాత స్ట్రెచ్ తీసుకుంటే సదాశివపేట. ఎస్ అండి, సదాశివపేటలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ కొంతకాలం మీరు లాంగ్ టర్మ్ 5 years ప్లస్ వెయిట్ చేయగలము అంటే మీరు సదాశివపేట వరకు వెళ్ళొచ్చు. సదాశివపేట తర్వాత అంటే అది టూ లాంగ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. ఇఫ్ యూ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి మీరు రెడీగా ఉంటే ఆ ప్లేసెస్ని కూడా ఎక్స్ప్లోర్ చేయండి. యాజ్ ఆఫ్ నౌ ద బెస్ట్ ప్లేస్ ఈజ్ సంగారెడ్డి అండ్ సంగారెడ్డి సరౌండింగ్స్ అండి. ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఎనీవే, థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.